నమస్కారం. వివాహం ఈ వివాహం విషయంలో నాకు చాలామంది క్లయింట్స్ నన్ను అడిగి ఉన్నారు. మా పిల్లల వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది, లేదా మా వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అని చాలామంది క్లయింట్స్ ఆతృతతో అడిగి ఉన్నారు. ఈ విషయంగా ఇవాళ ఈ వీడియో నేను చేస్తున్నాను. వివాహం బాగుందా బాగలేదా అని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం తెలుసుకోవడానికి కొన్ని రూల్స్ ఉన్నాయండి. మన జాతక చక్రంలో ఎప్పుడైతే మన వివాహ స్థానాధిపతి అయిన సప్తమాధిపతి షష్ఠ అష్టమ వ్యయస్థానాల్లో కానీ ఉన్నట్లయితే, లేదా ఈ యొక్క సప్తమాధిపతి షష్ఠ అష్టమ వ్యయాధిపతులతో కలిసి ఏదైనా రాశిలో ఉన్నట్లయితే వారి వైవాహిక జీవితం కొంత ఇబ్బందులతో కూడుకుని ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ సప్తమాధిపతి లేదా మన జీవిత భాగస్వామిని సూచించే అధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ సప్తమాధిపతి కనుక భాగ్యాధిపతి కానీ, లాభాధిపతి కానీ, దశమాధిపతి కానీ, ధనాధిపతితో కానీ కలిసి ఉన్నట్లయితే వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి మన జాతక చక్రంలో ఎవరికైతే వివాహం జరగవలసి ఉందో వారి నవాంశ లగ్నం రాశి లగ్నాత్ షష్టమ కానీ అష్టమ కానీ వ్యయభావంలో కానీ పడినట్లయితే అట్లాంటి వారి వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు తప్పవు. అలాగే నవాంశ లగ్నంలో కనుక శని భగవానుడు బుధుడు కలిపి కూర్చున్నట్లయితే ఆ యొక్క జాతకుడికి వివాహము చేయవద్దు అని నిస్సంకోచంగా మేము చెప్పవచ్చును. ఎందుకంటే అది ఎట్టి పరిస్థితిలోనూ ఆ వివాహము యోగించదు. కాబట్టి ముఖ్యంగా నవాంశ లగ్నంలో శని భగవానుడు బుధ భగవానుడు కలిసి ఉన్నట్లయితే ఇది చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే నవాంశ లగ్నము కనుక ఏదైనా కుజరాశి కానీ శని రాశి కానీ, అంటే మనకి మేషము లేదా వృశ్చికము లేదా మకరము లేదా కుంభము ఈ రాశులు కనుక నవాంశ లగ్నాలు అయినట్టయితే వారి వైవాహిక జీవితం కూడా అంత సుఖమయంగా ఉండదు. ఇది కూడా మనం సూచించవచ్చు. అలాగే నవాంశ లగ్నంలో కనుక శని భగవానుడు ఉన్నట్లయితే ఆ వైవాహిక జీవితంలో కూడా అనేక ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి రూల్స్ని కనుక మనం గమనించినట్లయితే ఇవి వివాహ జీవితానికి పనికిరావు అని మనం చెప్పచ్చు. ఒకవేళ నవాంశ లగ్నము కనుక రాశి లగ్నాతో లాభంలో కానీ, దశమంలో కానీ, పంచమంలో కానీ, ధనభావంలో కానీ, లేదా భాగ్యస్థానంలో కానీ పడినట్లయితే వారికి వైవాహిక జీవితం వివాహానంతరం అత్యద్భుతంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇవి విశేషంగా గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. స్వస్తి.